హలో అండి, ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ బిర్యానీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అదేమనుకుంటున్నారు? వెరీ డెలిషియస్ బిర్యానీ, మన పర్దా బిర్యానీ. చూద్దామా? పర్దా బిర్యానీని బన్ బిర్యానీ అని కూడా అంటారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దీన్ని తయారు చేసే విధానం చూద్దాము. 1 కేజీ చికెన్ తీసుకోవాలి. మీడియం సైజు పీసెస్ కొట్టించుకొని బాగా క్లీన్ చేసి 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక 2 స్పూన్లు మసాలా కారం కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం దీనికి 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగు ఎక్కువ వేయాలి కంపల్సరీగా. ఈ పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1.5 స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ముక్కకి అన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు మనం రోటీ కోసం 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాము. ఇందులో టేస్ట్కి సరిపడేంత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అదంతా బాగా కలుపుకొని వాటర్ వేసి మనం గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చపాతీ ముద్దని కనీసం ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ నానబెట్టిన చికెన్ ఉంది కదా, ఈ చికెన్ డైరెక్ట్గా కళాయిలో ఒక 2 స్పూన్లు నూనె పోసి, నూనె వేడయ్యాక ఈ చికెన్ని అందులో వేసి ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు అవి వేయకూడదు. ఓన్లీ ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపిన ఈ చికెన్ డైరెక్ట్గా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ దగ్గరగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులోనే అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ కోసం అని. ఉడకనివ్వాలండి. కూరలో ఎటువంటి నీళ్ళు వేయకుండా ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే కూరని మనం దగ్గరగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి. చూడండి, ఈ విధంగా మనకి చికెను దగ్గరగా కర్రీ అయిపోవాలన్నమాట. ఇందులో 1 కట్ట పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన ఈ కూరని ఒక పక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్కి ఒక 5-6 గ్లాసులు నీళ్ళు తీసుకొని, ఎసరికి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో 4 లవంగాలు, 2 చెక్క, 2 ఎలాచీలు, ఒక 3 బిర్యానీ ఆకులు వేసి ఇలా తలతల పొంగ వచ్చేదాకా మరగనివ్వాలండి. ఇందులో మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. ఎసరు మరుగుతున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంత ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలన్నమాట. మనకి ఒక 50-60% రైస్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని ఈ ఎసరులోండి సపరేట్ చేసి మనం పక్కగా పెట్టేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని కొంచెం పిండి వేసి మనం పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇదిగోండి, ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట. అలాగని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా రౌండ్ వచ్చేటట్టు చూడండి, ఇలా చేసుకోవాలి. ఇదిగోండి,
ఈ మాత్రం మందం వస్తే సరిపోతుంది. ఆ మందం వచ్చేలా చూసి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా హాఫ్గా మడత పెట్టుకోవాలండి. ఈ మడత పెట్టిన దాన్ని మళ్ళీ ఇంకో కొంచెం హాఫ్గా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మీడియం సైజు నాన్ స్టిక్ది ఒక కళాయి ఉంటే తీసుకొని దాంట్లో ఒక స్పూను మంచినూనె వేసి దాన్ని ఈ కళాయి అంతటికి స్ప్రెడ్ అయ్యేలాగా రాసుకోవాలి ఆయిల్. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పెద్ద చపాతీని తీసుకొని దాని సెంటర్ పార్టు ఈ పాన్లో సెంటర్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క పొర విప్పుకొని మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. మన అడుగు పార్టు టచ్ అయ్యేలాగా సర్దుకోవాలి. ఇప్పుడు ఇలా సర్దుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒక లేయరు రైస్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసిన ఈ చికెన్ కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం అలా జల్లుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎల్లో కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి నేను వేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు అంటే ఇంకా కొంచెం స్పైసీగా ఉండడం కోసం, అలాగే కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ చేసినట్టే రైస్ వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసి అలాగే కొంచెం వేగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్గా కొంచెం రైస్ వేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వేసుకుంటూ మొత్తం అంతా బాగా సర్దుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇదిగండి ఈ రకంగా అయిన తర్వాత మొత్తం రౌండ్గా దీన్ని క్లోజ్ చేయాలండి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చేయాలి. మనకి లోపల అంతా ఫుడ్ ఉంది కదా, ఎక్కడ తగలకుండా డ్యామేజ్ అవ్వకుండా రొటీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఇంకా ఈ రకంగా మనం సర్ది పెట్టుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పెనం తీసుకొని పెనానికి ఒక ఆయిల్ కూడా బాగా రాయాలండి. ఒక 4-5 చుక్కలు ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ బన్ అంతా చుట్టూరా బ్రౌన్ కలర్ వచ్చి ఇలా కదిలేటట్టు రావాలన్నమాట. అదిగోండి ఇలా కదులుతూ ఉంటుంది అంటే మనకి అడుగుపాటు ఏగినట్టే రోటీ. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పెనం పెట్టి జాగ్రత్తగా దాన్ని తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న బన్ చక్కగా ఏగింది కదా, దీని మీద కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే మంచి కలర్ కూడా వస్తుంది మనకి. అడుగుపాటు మందంగా ఉంటుంది కదండి, అది తొందరగా ఆగడానికి మనం దీని చుట్టూ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు బాగా ఏగుతుందండి. ఇదిగండి మన బన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. అది సూపర్గా ఉంది కదా, చూసారా మంచి టెంప్టింగ్గా ఉంది కదా మన బన్ బిర్యానీ. ఇదిగండి మన బన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి కట్ చేసి చూద్దామా? రండి టేస్ట్ చూద్దాం. మనం ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తూ ఉంటుంది. అబ్బాబ్బా ఎలాంటి వాళ్ళకైనా నోరు ఊరుతూ ఉంటుందండి.
అసలు దీన్ని బన్ బిర్యానీ అనడం కంటే టెంప్టింగ్ బిర్యానీ అంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఇప్పుడు ఈ పొర ఉన్నది చూసారు, ఈ పరద ఇలా తీస్తుంటే మనకు బిర్యానీ చాలా బాగా కనిపిస్తుంది. కనబడమే కదండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏముందండి, సూపర్ అంటే సూపర్ అండి. అందరూ డెఫినెట్గా చేసుకొని తినవలసిన బిర్యానీ అండి మన బన్ బిర్యానీ. అలాగే మనకి రోటీ ఉందో చూడండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అందరూ డెఫినెట్గా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి.